ఓం శాంతి. జనవరి 1, 2024. సాకార మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు రాజర్షులు. మీరు రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేయాలి. దానితో పాటు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలి. ప్రశ్న: ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం ఏమిటి? ఏ విషయంపై చాలా గమనం ఉంచాలి? జవాబు: ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు చదువుపై ఎప్పుడూ అలగరాదు. చదువుకు పోట్లాటలు, గొడవలతో సంబంధం లేదు. బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు. కావున సదా మీ ఉన్నతిని గూర్చిన ఆలోచన ఉండాలి. నడవడికపై ఎంతో గమనం ఉండాలి. దేవతల వలె అయ్యేందుకు నడవడిక చాలా రాయల్గా ఉండాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. మీ నోటి నుండి అందరికీ మధురంగా అనిపించే మాటలే వెలువడాలి. ఎవ్వరికీ దుఃఖం కలుగరాదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు మరియు మీ బుద్ధి ఎక్కడ నిలిచి ఉంది అని అడుగుతారు. మనుషుల బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. అటు ఇటు, కాసేపు ఇటువైపున, కాసేపు అటువైపు భ్రమిస్తుంది. మీ బుద్ధి భ్రమించడం ఆగిపోవాలి. బుద్ధిని ఒకే గమ్యంపై నిలపండి. అనంతమైన తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది అని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఆత్మలే నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా సతో ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. కావున మీ బుద్ధిని తండ్రితో జోడించండి. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి, మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి అని ఇంకెవ్వరికీ తెలియదు. పిల్లలు, మీరు నన్ను స్మృతి చేయండి అన్న ఆదేశాన్ని పొందేవారు కూడా మీ వలె ఇంకెవ్వరూ ఉండరు. తండ్రి ఎంత సహజంగా విషయాన్ని అర్థం చేయిస్తారు. కేవలము తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మల వినాశనం అవుతాయి. ఈ విధంగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఎవరిలో ప్రవేశించారో బ్రహ్మలో వారు కూడా వింటారు. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు, దాని అనుసారం నడిచేందుకు అన్నిటికంటే మంచి మతము తండ్రియే ఇస్తారు. పిల్లలు, మీరు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి అని బాబా చెప్తున్నారు. మీరే ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. తర్వాత మళ్ళీ 84 జన్మలు అనుభవించి గవ్వ సమానంగా అయిపోయారు. మీరు వజ్రతుల్యంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. బాబా స్వయాన్ని ఆత్మగా భావించండి అని చాలా సహజమైన విషయాన్ని వినిపిస్తారు. ఆత్మలే తిరిగి వెళ్ళాలి, శరీరాలైతే వెళ్ళవు కదా. తండ్రి వద్దకు సంతోషంగా వెళ్ళాలి. తండ్రి ఇచ్చే శ్రీమతం ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. పవిత్ర ఆత్మలు మూలవతనానికి వెళ్ళి మళ్ళీ ఇచ్చటికి వచ్చినప్పుడు నూతన శరీరం తీసుకుంటారు స్వర్గంలో. ఈ నిశ్చయం ఉంది కదా, కనుక అదే తపన ఉండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేస్తే చాలా లాభం ఉంటుంది. బాగా చదువుకొని విద్యార్థులే ఉన్నత పదవి పొందుతారు. ఇది కూడా చదువే. మీరు కల్పకల్పం ఇదే విధంగా చదువుకుంటారు. తండ్రి కూడా కల్పకల్పము ఇదే విధంగా చదివిస్తారు. ఏ సమయం అయితే గడిచిపోయిందో అది డ్రామా. డ్రామా అనుసారమే తండ్రి పాత్ర మరియు పిల్లల పాత్ర నడిచింది. బాబా సలహా కరెక్ట్గానే ఇస్తారు కదా. బాబా, మేము మిమ్ములను క్షణక్షణము మర్చిపోతాము అని పిల్లలు అంటారు. ఇవే కదా మాయా తుఫానులు. మాయ మీ దీపాన్ని ఆర్పివేస్తుంది. తండ్రిని జ్యోతి దీపము అని కూడా అంటారు. అలాగే సర్వశక్తివంతుడైన ఆల్మైటీ అథారిటీ అని కూడా అంటారు. వేద శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సారమును తండ్రి తెలియజేస్తారు. వారు జ్ఞాన సాగరులు. సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యమును అర్థం చేయిస్తారు. నేను పిల్లలకు అర్థం చేయిస్తాను అని బ్రహ్మ కూడా అంటారు. నేను పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను అని శివబాబా అంటారు. అందులో ఈ బ్రహ్మ కూడా వచ్చేస్తారు. ఇందులో తికమక పడే విషయం ఏదీ లేదు. ఇది చాలా సహజమైన రాజయోగం. మీరు రాజర్షులు. ఋషి అని పవిత్ర ఆత్మలని అనడం జరుగుతుంది.
మీ వంటి ఋషులు ఇంకెవ్వరూ ఉండరు. ఆత్మనే ఋషి అని పిలవడం జరుగుతుంది. శరీరమును అలా పిలువరు. ఆత్మయే ఋషి, రాజఋషి. ఆత్మ రాజ్యమును ఎక్కడి నుండి తీసుకుంటుంది? తండ్రి నుండి. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. మనం శివబాబా నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నాం. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు అనే స్మృతిని బాబా కలిగిస్తూ ఉన్నారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ క్రిందకు దిగజారుతూ వచ్చారు. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి. మనుషులు జ్యోతిలో కలిసిపోయింది అని భావిస్తారు. కానీ ఒక్క మనిషి జ్యోతి కూడా జ్యోతిలో కలవదు అని తండ్రి అర్థం చేయించారు. ఎవరు కూడా జీవన్ముక్తులను పొందలేరు. కావున రోజంతా పిల్లల బుద్ధిలో చింతన నడుస్తూ ఉండాలి. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా సంతోషం కలుగుతుంది. చదివించేవారు ఎవరో చూడండి. కృష్ణుణ్ణి లార్డ్ కృష్ణ అని కూడా అంటారు. భగవంతుడిని ఎప్పుడు లార్డ్ అని అనరు. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గ రచయిత. హెవెన్ అనగా దైవీ రాజధానిని స్థాపిస్తున్నారు అని. స్వర్గ రచయిత వారి అని ఇప్పుడు మీ హృదయాంతరాలలో అనిపిస్తుంది. సత్యుగంలో ఇంకే ధర్మము లేదు. చిత్రాలు కూడా దేవతలవే. వారిని ఆది సనాతన దేవీ దేవతలని అంటారు. వారు విశ్వాధిపతులుగా ఉండేవారు. వారు సత్యుగానికి చెందిన వారు అని అంటారు. మీరు సంగమ యుగంలోని వారు. బాబా మనలను ధర్మసమ్మతమైన వారిగా తయారు చేస్తారు అని మీకు తెలుసు. మీరు ధర్మబద్ధముగా అవుతూ ఉంటారు. వికారులను అధర్మస్తులు అని అంటారు. ఈ దేవతలు పవిత్రులు. వారిలో పవిత్రత ప్రకాశమునే చూపించారు. అధర్మస్తులు అనగా ఒక్క అడుగు కూడా ధర్మసమ్మతంగా ఉండదు. శివాలయం నుండి దిగజారి వేశ్యాలయంలోకి వచ్చేస్తారు. ఈ విషయాలను క్రొత్త వారు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎప్పటి వరకు అయితే మీరు వారికి తండ్రి స్వర్గస్థాపకుడు అనే తండ్రి పరిచయమును పూర్తిగా ఇవ్వరో అప్పటి వరకు అర్థం చేసుకోలేరు. స్వర్గ నరకాలు, సుఖ దుఃఖాలు అనే 2 పదాలు ఉన్నాయి. భారతదేశంలో సుఖం ఉండేది అని ఇప్పుడు దుఃఖం ఉంది అని, మళ్ళీ తండ్రి వచ్చి సుఖంని ఇస్తారు అని మీకు తెలుసు. ఇప్పుడు దుఃఖ సమయం సమాప్తం అవ్వనున్నది. బాబా పిల్లల కొరకు సుఖమునిచ్చే కానుకను తీసుకువస్తారు. అందరికీ సుఖమునిస్తారు. అందుకే వారికి అందరూ నమస్కరిస్తారు. సన్యాసులు, ఉదాసులు కూడా తపస్సు చేస్తారు. వారికి కూడా ఏదో ఒక ఆశ తప్పకుండా ఉంటుంది. సత్యుగంలో ఇటువంటి విషయాలు ఏవీ ఉండవు. అక్కడ ఇతర ధర్మాల వారు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మీరు క్రొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. అది సుఖధామం అని, పైది శాంతిధామము అని, ఇది దుఃఖధామం అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థం చాలా బాగా చేయాలి. చదువుపై ఎప్పుడు అలగరాదు. ఎవరితోనైనా సరిపోకపోతే చదువును వదిలేయరాదు. ఈ పోట్లాట్లు, గొడవలతో చదువుకి ఏ సంబంధము లేదు. బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు. పోట్లాడుతూ గొడవలు పడుతూ ఉంటే నవాబులుగా ఎలా అవుతారు? అలాంటప్పుడు నడవడికలు తమో ప్రధానంగా అయిపోతాయి. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతిని గూర్చి ఆలోచించాలి. ఈ ఆత్మలారా, తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మల వినాశనం అవుతాయి. అంతేకాక దైవీ గుణాలు కూడా ధారణ అవుతాయి అని బాబా చెప్తారు. ఒకవేళ లక్ష్మీ నారాయణల వలె అవ్వాలి అంటే బాబానే వారిని ఆ విధంగా తయారు చేశారు. కావున ఆ తండ్రినే స్మృతి చెయ్యాలి. మీరే ఈ రాజ్యం చేస్తూ ఉండేవారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరే తయారవ్వాలి. రాజయోగమును తండ్రి సంగమ యుగంలోనే నేర్పిస్తారు. మీరు కల్పము ఇలా తయారవుతారు. అంతేకాని ఎల్లప్పుడూ కలియుగమే నడుస్తూ ఉంటుంది అని కాదు. కలియుగం తర్వాత సత్యయుగం. ఇలా ఈ చక్రం తప్పకుండా తిరుగుతూనే ఉంటుంది. సత్యుగంలో మనుషులు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా తక్కువగా అవ్వాలి. ఇవి సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. గతించిన కథను వినిపిస్తారు. ఇది చిన్న కథ. నిజానికి ఇది పెద్దదే, కానీ అర్థం చేసుకోవడంలో చిన్నది. ఇందులో 84 జన్మల రహస్యం ఉంది. ఇంతకుముందు మీకు కూడా ఇది తెలియదు. ఇప్పుడు చదువుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు.
ఇది సంగమ యుగపు చదువు. ఇప్పుడు డ్రామా చక్రం చుట్టూ తిరిగి వచ్చింది. మళ్ళీ సత్యుగం నుండి ప్రారంభం అవుతుంది. ఈ పురాతన సృష్టి మారనున్నది. కలియుగ రూపి అడవి వినాశనం అవుతుంది. మళ్ళీ సత్యుగి పూల తోట వస్తుంది. దైవీ గుణాలు కలిగిన వారిని పుష్పాలు అని అంటారు. అశ్రీ గుణాలు కలిగిన వారిని ముళ్ళు అని అంటారు. నాలో ఏ అవగుణము అనే ముళ్ళు లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా అవుతున్నారు. కావున దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయవలసి ఉంటుంది. తండ్రి టీచర్గా సద్గురువుగా అయి వచ్చారు అంటే మీ క్యారెక్టర్ నడవడిక సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. అందరి క్యారెక్టర్ పాడైపోయింది అని మనుషులు అంటారు. కానీ మంచి క్యారెక్టర్ అని దేనిని అంటారో కూడా వారికి తెలియదు. ఈ దేవతల క్యారెక్టర్ ఎంతో బాగుండేది అని, వారు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖంనిచ్చేవారు కాదు అని మీరు వారికి అర్థం చేయించవచ్చు. ఎవరి నడవడికైనా బాగుంటే వారు దేవత వంటి వారు అని, వారి మాటలు ఎంతో మధురంగా ఉన్నాయి అని అంటారు. తండ్రి చెప్తున్నారు, మిమ్మలను దేవతలుగా తయారు చేస్తాను కావున మీరు చాలా మధురంగా అవ్వాల్సి ఉంటుంది. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరు ఎలా ఉంటారో వారు ఇతరులను అలాగే తయారు చేస్తారు. మీరందరూ టీచర్లుగా అవ్వాలి. టీచర్ యొక్క పిల్లలు కూడా టీచర్లే. మీరు పాండవ సైన్యం కదా. అందరికీ మార్గాన్ని చూపడం మార్గదర్శకుల కర్తవ్యం. దైవీ గుణాలను ధారణ చేయాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. ఇంట్లో కూడా సేవ చేయవచ్చు. ఎవరు వచ్చినా వారికి చెప్తూ చదివిస్తూ ఉండాలి. గీతా పాఠశాలలను తెరిచి అనేక మందికి సేవ చేసేవారు ఎందరో ఉన్నారు. అలాగని ఇక్కడికి వచ్చి కూర్చుండిపోవడం కాదు. కుమారీలకి ఇది చాలా సహజం. నెల 2 నెలలు తిరిగి వస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇంటిని సన్యసించరాదు. మీకు ఇంటి నుండి పిలుపు వస్తే ఇంటికి వెళ్తారు. నిషేధం ఏమీ లేదు. ఇందులో నష్టపోయే మాట ఏమీ లేదు. ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. మేము కూడా ఇప్పుడు వివేకవంతులుగా అయ్యాము అని మాతో పాటు మా ఇంటి వారిని కూడా మా సమానంగా తయారు చేసి వెంట తీసుకువస్తాము అని భావిస్తారు. ఇంట్లో ఉండి సర్వీస్ చేసేవారు చాలామంది ఉన్నారు కనుక వారు తెలివైన వారుగా అయిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని తండ్రి ముఖ్యమైన విషయాన్ని తెలిపిస్తూ ఉన్నారు. మీ ఉన్నతిని చేసుకోవాలి. ఇంట్లో ఉండేవారి ఉన్నతి ఇక్కడ ఉండేవారి ఉన్నతి కంటే ఎక్కువగా అవ్వగలదు. మీరు ఇంటికి వెళ్ళవద్దు అని ఎప్పుడూ అనరు. వారి కళ్యాణం కూడా చేయాలి. ఎవరికైతే కళ్యాణం చేస్తే అలవాటు అయిపోతుందో వారు కళ్యాణం చేయకుండా ఉండలేరు. జ్ఞాన యోగాలు పూర్తిగా ఉన్నట్లయితే ఎవ్వరూ అవమానపరచలేరు. యోగం సరిగ్గా లేకపోతే మాయ కూడా చెంపదెబ్బ వేస్తుంది. కావున గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. ఇంట్లో కూడా ఉండవచ్చు అని బాబా స్వేచ్ఛని ఇస్తారు. అందరూ ఇక్కడికి వచ్చి ఎలా ఉండగలరు? ఎంతమంది అయితే వస్తారో వారి కొరకు ఇల్లు మొదలైనవి తయారు చేయవలసి ఉంటుంది. కల్ప పూర్వం ఏదైతే జరిగిందో అదంతా పునరావృతం అవుతూ ఉంటుంది. పిల్లలు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. డ్రామాలో లేకుండా ఏమీ జరగదు. ఈ యుద్ధాలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో ఇంతమంది మనుషులు ఎవరైతే మరణిస్తారో అదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఏదైతే గతించిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. ఏదైతే కల్పము అర్థం చేయించానో అదే మళ్ళీ ఇప్పుడు కూడా అర్థం చేయిస్తాను. మనుష్యులు ఏమి భావించినా డ్రామా అనుసారంగా కల్పక్రితం ఏ పాత్రను అభినయించానో అదే ఇప్పుడు మళ్ళీ అభినయిస్తాను. అయితే డ్రామాలో ఎలాంటి మార్పులు ఉండవు. కల్పక్రితం ఏ పాత్ర ఎవరైతే చేశారో అంటే చదువుకున్నారో వారే మళ్ళీ చదువుతారు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా మీరు ఏం చదువుతున్నారు మరియు ఏ పదవిని పొందుతారు అన్నది కూడా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. మంచి సేవ చేస్తూ అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే వారు వెళ్ళి మంచి కులంలో జన్మ తీసుకుంటారు. ఎంతో సుఖంగా ఉంటారు. ఎంతటి సుఖమును అనేక మందికి ఇచ్చారో అంతటి సుఖం వారికి కూడా లభిస్తుంది. ఈ సంపాదన ఎప్పుడూ వృథాగా పోదు. సత్యుగంలో అయితే ఎక్కడ విజయం పొందితే అక్కడ జన్మిస్తారు. అనేక మందికి సుఖమును ఇచ్చినట్లయితే నోట్లో బంగారు స్పూన్ లభిస్తుంది. అంతకంటే తక్కువ సుఖమునిచ్చి ఉంటే వెండి స్పూన్ లభిస్తుంది. త్రేతాయుగంలో వచ్చేవారుగా అవుతారు.
దానికంటే తక్కువైతే రాగిది లభిస్తుంది. మా యోగం ఎంత ఉంది అన్న విషయం అర్థమవుతుంది కదా. రాజు, రాణి, ప్రజలు అందరూ తయారవ్వనున్నారు. బాగా చదవకపోతే, దివ్య గుణాలను ధారణ చేయకపోతే పదవి తగ్గిపోతుంది. మంచి లేక చెడు కర్మల ఫలితం తప్పకుండా ముందుకు వస్తుంది. నేను ఎంతవరకు సేవ చేస్తున్నాను అన్నది ఆత్మకు తెలుసు. ఇప్పుడు శరీరం వదిలిపోతే ఏ పదవిని పొందుతాము? ఇప్పుడు మీరు చదువుకొని బాగుపడుతున్నారు, కొందరు పాడైపోతారు కూడా. అప్పుడు వారి భాగ్యంలో లేదు అని అంటారు. బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. ఈశ్వరుడి ఇంటి నుండి ఎవ్వరూ ఖాళీగా వెళ్ళరాదు. ఇప్పుడు ఈశ్వరుడు మీ సన్ముఖంలో ఉన్నారు. ఎవరికైనా మీరు 2 మాటలు వినిపించినా వారు కూడా తప్పకుండా ప్రజలలోకి వస్తారు. దేవీ దేవత ధర్మం వారు ఇప్పటి వరకు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పతితులుగా ఉన్న కారణంగా స్వయాన్ని హిందువులుగా పిలిపించుకుంటారు. బాబా వద్ద ఎలా జ్ఞానం ఉందో అలా మీ బుద్ధిలోనూ ఉంది. బాబా జ్ఞాన సాగరులు. ఈ చరిత్ర భూగోళం ఎలా పునరావృతం అవుతుందో వారు తెలియజేస్తారు. టీచర్లు కూడా విద్యార్థుల చదువు ద్వారా వారు ఇన్ని మార్కులతో పాస్ కావచ్చు అని చెప్తారు. ఎందుకంటే వారికి తెలుసు ప్రతి ఒక్కరూ స్వయమే గ్రహించగలరు. కొందరు దైవీ గుణాలలో కచ్చాగా ఉన్నారు, కొందరు యోగంలో కచ్చాగా ఉన్నారు, కొందరు జ్ఞానంలో కచ్చాగా ఉన్నారు. కచ్చాగా అంటే అపరిపక్వంగా ఉన్నందున పాస్ అవ్వలేరు. ఈరోజు అపరిపక్వంగా ఉన్నాము, రేపు పక్కాగా అవ్వలేము అని కాదు. గ్యాలప్ చేస్తూ ఉంటారు. అంటే గుర్రంలాగా వేగంగా పరిగెత్తడం. ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతారో స్వయం కూడా ఫీల్ చేయగలరు. ఫలానా వారు మాకంటే చురుకుగా ఉన్నారు అని వారు స్వయం కూడా అనుభవం చేసుకుంటారు. నేర్చుకొని స్వయంగా మీరు కూడా చురుకైన వారిగా అవ్వవచ్చు. దేహ అభిమానం ఉంటే వారేం నేర్చుకోగలరు? నేను ఆత్మను అన్నది పూర్తిగా పక్కాగా చేసుకోండి. తండ్రి స్మృతిని కలిగించారు. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మల వినాశనం అవుతాయి. మళ్ళీ దైవీ గుణాలు ధారణ అవుతాయి అని బాబా అంటారు. నేను ఎంతవరకు అర్హుడిగా అయ్యాను అని మీ నాడిని మీరు పరిశీలించుకోవాలి. మీరిప్పుడు సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఈ రాజయోగ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. మన కులానికి చెందిన బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు అని పిల్లలు అడుగుతూ ఉంటారు. అది పూర్తిగా ఎలా తెలియగలదు? వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. క్రొత్త వారు కూడా వెలువడుతూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ నడవడికను దివ్యముగా తయారు చేసుకోవాలి. దైవీ గుణాలను ధారణ చేసి స్వకళ్యాణమును మరియు సర్వుల కళ్యాణమును చేయాలి. అందరికీ సుఖమునివ్వాలి. సెకండ్ పాయింట్, సతో ప్రధాన మగుటకు బుద్ధిని ఒక్క తండ్రితోనే జోడించాలి. బుద్ధిని ఎటూ భ్రమింప చెయ్యరాదు. తండ్రి సమానంగా శిక్షకుడుగా అయ్యి అందరికీ సరైన దారిని చూపించాలి. వరదానము, నడుస్తూ తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలను అనుభవం చేయించే ఫరిస్తా స్వరూప భవ. చాలా విలువైన మచ్చలేని వజ్రాన్ని లైట్ ముందు ఉంచితే భిన్న భిన్న రంగులు కనిపిస్తాయి. అలా ఎప్పుడైతే మీరు ఫరిస్తా రూపులుగా అవుతారో అప్పుడు మీ ద్వారా నడుస్తూ తిరుగుతూ అష్టశక్తుల కిరణాల అనుభవం అవుతాయి. కొంతమందికి మీ ద్వారా సహన శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది, కొంతమందికి నిర్ణయించే శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది. ఇలా ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది. స్లోగన్, ఎవరి ప్రతి కర్మ అందరికీ ప్రేరణ ఇచ్చేదిగా ఉంటుందో అదే ప్రత్యక్ష ప్రమాణం. జనవరి 2024 అవ్యక్త మాసం కొరకు విశేష పురుషార్థం చేసేందుకు పాయింట్లు. ఈ జనవరి మాసంలో విశేషంగా సైలెన్స్ను అనుభూతి చేసేందుకు బ్రహ్మబాబా సమానంగా డబల్ లైట్ ఫరిస్తాగా అయ్యేందుకు పురుషార్థం యొక్క పాయింట్లను మురళి క్రింద వ్రాస్తూ ఉన్నాం. ఈ పాయింట్లు జనవరి మాసం యొక్క పత్ర పుష్పంలో కూడా ఉన్నాయి.
దయచేసి బ్రాహ్మణ పిల్లలందరూ అదే విధంగా అటెన్షన్ ఉంచి ప్రతిరోజు ఏకాంతంలో కూర్చొని కనీసం 10 నిమిషాలు అవ్యక్త సైలెన్స్ను తప్పకుండా అనుభవం చేయాలి. అంతేకాక రోజంతా డబల్ లైట్ ఫరిస్తా స్థితిలో స్థితమై ఉండి మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సైగల ద్వారా వ్యవహరిస్తూ మీ సేవా స్థానాన్ని సూక్ష్మవతనంగా చేయాలి. అంతేకాక మధ్య మధ్యలో పరస్పరము అందరూ కలిసి ఈ పాయింట్లపై లోతుగా ఆత్మిక సంభాషణ చేస్తూ అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడం కూడా చేయండి. మన అందరి డబల్ లైట్ స్థితి మరియు లోతైన సైలెన్స్ అనుభూతి పరమాత్మను ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తమవుతుంది. అవ్యక్త ఇషారా అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంగమ యుగం యొక్క విశేషమైన శక్తి సైలెన్స్ శక్తి. సైలెన్స్గా ఉండుట వలన డబల్ లైట్ ఫరిస్తా స్థితి సహజంగా తయారవుతుంది. ఈ స్థితిలో ఏ కార్యం యొక్క బరువు ఉండదు. ఇలా అయ్యేందుకు కర్మలు చేస్తూ మధ్య మధ్యలో నిరాకారి మరియు ఫరిస్తా స్వరూపం యొక్క డ్రిల్ చేస్తూ ఉండండి. ఎలాగైతే బ్రహ్మ బాబాను సాకార రూపంలో సదా డబల్ లైట్గా ఉండడం చూశారో, సైలెన్స్ స్థితి ద్వారా సెకండ్లో పిల్లలను దృష్టి ద్వారా తృప్తిపరిచారో, అలా తండ్రిని అనుసరిస్తే సహజంగా తండ్రి సమానంగా అయిపోతారు. ఓం శాంతి.